ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్పై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈరోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించింది, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేము, ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్టు అవుతుంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాంతోపాటు మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దర్యాప్తు అధికారి ఎట్టి పరిస్థితుల్లోనూ పిటిషనర్లను ఇబ్బంది పెట్టవద్దండి అని కూడా చెప్పింది. థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చేయవద్దు, బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయడం లాంటివి కూడా చేయవద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితులు చేస్తే బలవంత పెట్టడం, థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగిస్తే ఆ తర్వాత దర్యాప్తు అధికారి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముందస్తు బెయిల్ మాత్రం ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు, దర్యాప్తుకు సహకరించాల్సిందిగా చెప్పింది. అట్ ది సేమ్ టైం థర్డ్ డిగ్రీ కానీ, బలవంతం చేయడం కానీ, బలవంతంగా వాంగ్మూలాలు తీసుకోవడం లాంటివి కూడా చేయవద్దు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆయన గత 2 నెలలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా విచారణ జరిగింది. అయితే ఈ దశలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు, కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నిరాశ ఎదురైంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి దర్యాప్తు అధికారుల ముందుకు వస్తారా లేదా అన్నది చూడాలి. అయితే లిక్కర్ కేసులో మాత్రం ఇది ఒక కీలక పరిణామంగానే చెప్పాలి. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరుసగా 2 రోజుల పాటు దర్యాప్తు అధికారుల ముందు హాజరై విచారణకు సహకరించారు. ఇదే కేసులో 33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని ఇదివరకే పోలీసులు కర్ణాటకలో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కూడా అదేవిధంగా అరెస్ట్ వరకు వెళ్తారా, లేకుంటే వాళ్ళు ఆల్రెడీ 2 రోజులు విచారణకు హాజరై సహకరించారు కాబట్టి అంతటితో వదిలేస్తారా అన్నదైతే ఇప్పుడు చూడాలి.